హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ డీలక్స్ 2 BHK అపార్ట్మెంట్ విత్ 5 ఫ్లోర్స్. ప్రతి ఫ్లోర్కి మీరు చూస్తున్న లెఫ్ట్ సైడ్ కార్నర్కి నార్త్ ఫేసింగ్, మిడిల్ అండ్ రైట్ సైడ్ కార్నర్కి ఈస్ట్ ఫేసింగ్తో, సో నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ప్రతి ఫ్లోర్కి 3 2 BHK ఫ్లాట్స్, 3x5 15 యూనిట్స్, 15 ఫ్లాట్స్తో ఉన్నటువంటి 15 2 BHK ఫ్లాట్స్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్తో. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ కాలనీ రోడ్డు కూడా, అపార్ట్మెంట్ ముందున్న కాలనీ రోడ్డు 40 ఫీట్ రోడ్ అవ్వడం అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే వితిన్ 3 to 5 months పొజిషన్ టైంకి సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ రోడ్ సైడ్ మంచి విడ్త్తో, అంటే 120 ఫీట్ రోడ్ సైడ్ విడ్త్ అండ్ లెంత్ వచ్చేసి 50 ఫీట్. సో 120x50 డైమెన్షన్స్తో 666 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ అపార్ట్మెంట్ ఈస్ట్ సైడ్ రోడ్డు విడ్త్ ఎక్కువగా రావడం వల్ల 3 ఎగ్జిట్ గేట్వేస్తో స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది ఈ అపార్ట్మెంట్కి. అండ్ అమ్యూనిటీస్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి లొకేషన్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ORR ఎగ్జిట్ 12 బెంగళూరు ORR నుంచి సర్వీస్ రోడ్ కనుక మీరు తీసుకుంటే అక్కడ నుంచి అరౌండ్ 5 kilometers, 5.5 kilometers డిస్టెన్స్లో ఆదిబట్ల టువర్డ్స్ ఆదిబట్ల వెళ్తుంటే, సో ఆదిబట్ల TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అరౌండ్ 1.5 kilometer డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ అయితే ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా నార్త్ ఫేసింగ్, ఏదైతే లెఫ్ట్ సైడ్ నార్త్ ఫేసింగ్తో ఉన్న ఈ 2 BHK ఫ్లాట్ 3D ఇమేజ్ చూస్తున్నారు కదా. సో మెయిన్ డోర్ ఎంట్రన్స్ నుంచి హాల్ అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ అండ్ రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ అయితే చూస్తున్నారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి మంచి వెంటిలేషన్తో. నాకు బాగా నచ్చింది ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ. అలాంగ్ విత్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీకు లుక్ అండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా మంచి వెంటిలేషన్తో. ప్రస్తుతానికైతే 5th ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి POP అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అంటే POP 5th ఫ్లోర్లో మాత్రమే ఉంది, మిగతా ఫ్లోర్లో వాళ్ళైతే ప్రామిస్ చేయట్లేరు, బిల్డర్స్ అయితే ప్రామిస్ చేయట్లేరు. సో 5th ఫ్లోర్లో మాత్రమే POP ఉంది. బట్ షెల్ఫ్స్ అయితే ప్రతి ఫ్లోర్లో ప్రతి దగ్గర కూడా షెల్ఫ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ బ్యూటీ ఏంటంటే ప్రతి ఒక్క బాల్కనీ, ఎక్కడ ఏ బాల్కనీ నుంచి చూసినా కూడా మీకు మంచి బ్యూటిఫుల్ నేచర్ అయితే గ్యారంటీ అనమాట. సో ఈవెన్ మీకు చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నా కూడా మీకు ఏంటంటే 40 ఫీట్ రోడ్స్తో, విశాలమైన రోడ్స్తో అండ్ నేచర్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి లొకేషన్ అయితే గ్యారంటీ. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే సౌత్ సైడ్ బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా అండ్ సౌత్ సైడ్ విండో నుంచి ఆ డోర్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి అయితే మంచి వెంటిలేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ బిల్టప్ ఏరియా 1090 అయినప్పటికి కూడా, సో ప్రతి ఒక్క చోట కూడా ఆ డైమెన్షన్స్, అంటే హాల్ డైమెన్షన్స్ కానీ డైనింగ్ ఏరియా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ అన్నీ కూడా, సో ఎక్కడ కూడా కంజెస్టెడ్ అయినటువంటి మంచి విశాలమైన డైమెన్షన్స్తో అండ్ షెల్ఫ్స్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ కానీ అండ్ 2 బాల్కనీస్. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన సౌత్ సైడ్ బాల్కనీ మాత్రమే కాదు, ఇప్పుడు వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి కూడా ఒక బాల్కనీ రావడం అనేది, స్టాండింగ్ బాల్కనీ కాదు సిట్టింగ్ బాల్కనీ రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూసారు కదా, అంటే మంచి డైమెన్షన్స్తో అండ్ బాల్కనీ కూడా, సిట్టింగ్ బాల్కనీ కూడా రావడం అనేది వితిన్ 1090 SFT బిల్టప్ ఏరియాతోనే, రెరా నామ్స్తో, రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో, అంటే కరీంనగర్ బెస్ట్ క్వాలిటీ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో ప్రతి ఒక్క చోట కూడా ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ అండ్ నేచర్కి దగ్గరగా ఉన్నటువంటి లొకాలిటీలో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, సో స్టేయింగ్కి కూడా, అంటే చుట్టుపక్కల కమ్యూనిటీస్ అవన్నీ చూస్తున్నారు కదా. సో డెవలప్డ్ ఏరియాలో TCSకి చాలా దగ్గరలో ఉన్నటువంటి అండ్ ఆల్సో రెస్టారెంట్స్ కానీ బ్యాంకెట్ హాల్స్ కానీ స్కూల్స్ అవంతా కూడా మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి ఒక మంచి ట్రాన్స్పోర్టేషన్ ఏరియాలో లొకేట్ అయినటువంటి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్, నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్లో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి, సో నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అయితే చూస్తున్నారు. ఇక బ్రాండెడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, వాష్రూమ్లో యూజ్ చేసే టాయిలెట్ కమోడ్స్ అన్నీ కూడా హిండ్వేర్ క్వాలిటీ బ్రాండ్ ఐటమ్ అండ్ ఆల్సో ట్యాప్ సిస్టమ్ వచ్చేసి జాగ్వర్ బ్రాండ్ అయితే, బెస్ట్ క్వాలిటీ జాగ్వర్ బ్రాండ్ అయితే ప్రామిస్ చేస్తున్నారు బిల్డర్. అండ్ వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే మీరు ఇంతకుముందు చూసిన
కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ ఆల్మోస్ట్ అదే డైమెన్షన్స్తో అయితే ఈ ప్రతి ఒక్క చోట కూడా ఆ డైమెన్షన్స్ అయితే ఉన్న వాష్రూమ్ అయితే మీరు చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా ఇప్పుడు మీరు చూసిన ఈ నార్త్ ఫేసింగ్ 2 BHK డీలక్స్ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్. 1090 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 4200 per SFT. సో మీకు అరౌండ్ 45,78,000 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్. సో వితౌట్ ఎనీ డిలే సో మనం ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న మిడిల్ ఏదైతే లిఫ్ట్ పక్కనే మిడిల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది కామన్ ఏరియా అయితే మీకు కొంచెం ఎక్కువే అనమాట. నార్త్ ఫేసింగ్కి ఏంటంటే కామన్ ఏరియా కలిసిపోతుంది. సో ఇమేజ్లో చూస్తున్నారు కదా, సో మీకు 1015 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 3D ఇమేజ్ అయితే చూసారు కదా. సో ఇది హాల్, అండ్ హాల్కి మీకు ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న మెయిన్ డోర్తో పాటు విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే సో అడిక్వేట్ అని చెప్పొచ్చు. సో సీటింగ్ ఏరియా కూడా అంటే మీకు టీవీ యూనిట్ నుంచి సీటింగ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో మీకు ఏదైతే నార్త్ సైడ్ కూడా మీకు ఒక విండో రావడం వల్ల కూడా మీకు 2 విండోస్ అండ్ ఒక డోర్ రావడం వల్ల ఇప్పుడు మీరు చూసిన డైమెన్షన్ ఏదైతే హాల్ డైమెన్షన్కి అయితే అడిక్వేట్ వెంటిలేషన్ అయితే చెప్పొచ్చు. అండ్ ఇంక్లూడింగ్ మీకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి బాల్కనీ ఒకటి రావడం, అక్కడ ఉండే వెంటిలేషన్ కానీ స్పేస్ కానీ, అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్లో ఉన్న స్పేస్ అదంతా కూడా సో మంచి డైమెన్షన్స్తో అండ్ ప్రతి ఒక్క చోట కూడా మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు ఇంతకుముందు చూసిన మీరు నార్త్ ఫేసింగ్తో ఉన్న 2 BHKకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 2 BHKకి డిఫరెన్స్ ఏంటంటే సో మీకు షెల్ఫ్స్ కూడా ఎక్కువగా రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు కిచెన్లో స్పెసిఫిక్గా. అండ్ యూటిలిటీ ఏరియాతో ఉన్న ఈ కిచెన్ అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే చూస్తున్న అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ ప్రతి ఒక్క చోట కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు షెల్ఫ్స్ కానీ అండ్ లో రూఫ్ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా లో రూఫ్ ప్రతి ఒక్క 2 BHK ఫ్లాట్కి లో రూఫ్ రావడం వల్ల కూడా మీకు ఏంటంటే సో ప్రతి ఒక్క దగ్గర షెల్ఫ్స్తో ఉండడం అండ్ ఆల్సో లో రూఫ్తో ఉండడం వల్ల కూడా మీకు ప్రతి ఒక్క దగ్గర స్పేస్ గెయిన్ చేయడం అనేది అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డైమెన్షన్స్ వాష్రూమ్ డైమెన్షన్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 4/6 ఆర్ 4.5/7 ఉంటుంది ఆ డైమెన్షన్స్తో అప్రాక్స్గా చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి కూడా ఇంకేంటంటే డైనింగ్ ఏరియా ఇటు బోత్ 2 బెడ్రూమ్స్కి మధ్యలో రావడం అనేది డైనింగ్ ఏరియా. సో అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్ కూడా సైడ్కి ఉండడం వల్ల కూడా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. అంటే ఇటు డైనింగ్కి కానీ అటు పూజ గదికి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో ఒక సైడ్కి హైడ్ అయినట్టుగా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెంటిలేషన్ కూడా మీకు ఏంటంటే ఇటు నార్త్ సైడ్ నుంచి అండ్ ఆల్సో వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విండో వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఈ 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఉన్న స్పేస్ మంచి డైమెన్షన్స్తో ఉన్న డైనింగ్ ఏరియా అయితే చూడొచ్చు. సో ఈ డైనింగ్ ఏరియా నుంచి అవుట్ సైడ్ మంచి కారిడార్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ బాల్కనీ సో ప్రతి ఒక్క చోట కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క చోట కూడా అంటే ఏ ఫ్లాట్ తీసుకున్నా కూడా బాల్కనీకి అయితే మంచి వ్యూ అయితే మీరు చూడొచ్చు అనమాట. సో అదొకటి అడ్వాంటేజ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నిటికీ. 1015 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్కి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి సేమ్ 4200 per SFT. మీరు ఇంతకుముందు 3D ఇమేజ్లో చూసినట్టుగా 42,63,000. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నటువంటి ఈ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే మనం 1115 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న మరొక ఈస్ట్ ఫేసింగ్ మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో వీడియోలో చూసినట్టుగా ఏదైతే కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఈ 2 BHK ఫ్లాట్ కూడా మీకు ఏంటంటే కారిడార్ ఎక్కువగా రావడం వల్ల కూడా మీకు మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో 3D ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ నుంచి హాల్ అండ్ లెఫ్ట్ సైడ్ కిచెన్ డైనింగ్ ఏరియా 2 బెడ్రూమ్స్ అయితే చూస్తున్నారు. నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్తో కంపేర్ చేస్తే ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్కి ఏంటంటే మీకు కారిడార్ స్పేస్ అంటే కామన్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది వ్యూ అనమాట. సో 5th ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ 40 feet రోడ్ అండ్ ఆల్సో నామ్స్ ప్రకారం సో కాంపౌండ్ వాల్కి అండ్ అపార్ట్మెంట్కి ఉన్న స్పేస్ సెట్ బ్యాక్ అదంతా కూడా మీరు చూడొచ్చు. సో ఇది హాల్. సో సేమ్ మీరు ఏదైతే నార్త్ ఫేసింగ్తో
నార్త్ ఫేసింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో చూసిన నార్త్ ఫేసింగ్తో ఉన్న డైమెన్షన్స్ హాల్కి ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో సో అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ కూడా సో ఆల్మోస్ట్ సేమ్ డైమెన్షన్స్. హాల్కి అయితే చూస్తున్నారు కదా, నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ విండోస్తో పాటు మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ కూడా నేను ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు చాలా బాగా నచ్చింది ఏంటంటే నాకు డోర్. సో మంచి బెస్ట్ క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్, బెస్ట్ క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్తో అండ్ చాలా విడ్త్తో ఉన్నటువంటి డోర్ అయితే మీరు చూడవచ్చు అనమాట. సో అదొకటి నాకు మంచిగా అనిపించింది. అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీతో పాటు నాకు మెయిన్ డోర్ ఉన్న క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, సో ఇది మీకు బాల్కనీ కమ్ యూటిలిటీ ఏరియా, ఇది సౌత్ సైడ్ వస్తుంది. అండ్ ఈ సౌత్ సైడ్ నుంచి ఉన్న విండో అండ్ డోర్ నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి అయితే అడిక్వేట్ అని చెప్పొచ్చు. అండ్ కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ కానీ అండ్ ఈ హాల్, కిచెన్ ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మీరు చూసిన నార్త్ ఫేసింగ్తో ఉన్న 2 BHKకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్నర్లో ఉన్నటువంటి ఈ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్కి ఫ్లోర్ ప్లాన్లో కొంత సిమిలారిటీ అయితే ఉంది. అంటే హాల్ అండ్ కిచెన్, డైనింగ్ ఏరియా ఒక సైడ్కి రావడం అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 బెడ్రూమ్స్ ఒక సైడ్కి రావడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. బట్ బిల్టప్ ఏరియా అయితే మీకు నార్త్ ఫేసింగ్ అయితే 1090 SFT అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ అయితే 1115 SFT అయితే ఉంటుంది బిల్టప్ ఏరియా, ఈ ఇంక్లూడింగ్ కామన్ ఏరియా ఈ బిల్టప్ ఏరియాతో అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క చోట చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే మీకు లో రూఫ్ రావడం అండ్ షెల్ఫ్స్ కూడా ప్రతి ఒక్క చోట ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అండ్ ప్రతి ఒక్క చోట కూడా ఆ బిల్ట్ క్వాలిటీ కానీ అండ్ నేచర్ విజిబిలిటీ అదంతా కూడా చాలా బాగుంది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మీకు ఏంటంటే ఒక బాల్కనీ రావడం, సిట్టింగ్ బాల్కనీ రావడం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వెంటిలేషన్ అయితే త్రూ అవుట్ ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి వెంటిలేషన్తో అండ్ బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటంటే అమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్తో పాటు కాంపౌండ్ వాల్ చుట్టూ సోలార్ పవర్ ఫెన్సింగ్ అండ్ వాటర్ హార్వెస్టింగ్, సీసీ కెమెరా ప్రివిలేజ్ అవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 1115 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మీరు 3D ఇమేజ్లో చూసినట్టుగా 46,83,000. సో స్లైట్లీ నెగోషియబుల్. సో ఇది ఓవరాల్గా ఈ అపార్ట్మెంట్లో ఉన్న 2 BHK ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. సో చూస్తున్నారు కదా, ఇది మంచి క్వాలిటీ ఉంది అని చెప్పడానికి నేను చూపిస్తున్నాను అనమాట. సో లాక్ సిస్టమ్తో పాటు మంచి విడ్త్తో అండ్ క్వాలిటీతో ఉన్న ఇండియన్ బెస్ట్ క్వాలిటీతో ఉన్న డోర్స్, ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్సో ప్రతి ఒక్క చోట కూడా ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే ప్రతి ఒక్క చోట కూడా మీరు ఫీల్ అవ్వచ్చు డైరెక్ట్గా విజిట్ చేస్తే కనుక. అండ్ ఇంకా మీకు ఫెసిలిటీ యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మీకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ TCS అయితే 1.5 కిలోమీటర్ అండ్ ఎగ్జిట్ 12 ORR అయితే అరౌండ్ 5 కిలోమీటర్స్ అండ్ ఎయిర్పోర్ట్ అయితే 7.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, రెసిడెన్స్ అంటే చుట్టూ కమ్యూనిటీస్తో ఉన్నటువంటి ఒక మంచి రెసిడెన్స్ ప్లేస్ కూడా. సో ఇలాంటి ఒక మంచి అంబియన్స్తో ఉన్నటువంటి ఇలాంటి ఒక హ్యాపెనింగ్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది గుడ్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ అండ్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and please subscribe my channel for more future property updates like this. Thank you.